అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు అదేవిధంగా నారా లోకేష్ వారి యొక్క రాజకీయ లబ్ధి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి దగ్గర ఏదైతే రాయలసీమ ప్రాజెక్టు ఉందో ఎత్తిపోతల పథకాన్ని తాకట్టు పెట్టి ఈరోజు రాయలసీమ రైతుల్ని వెన్నుపోటు పరిచారు. అదేవిధంగా తన ఆర్థిక లబ్ధి కోసం ఈరోజు రాజధాని రైతుల యొక్క భూముల్ని లాక్కోవడం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. గతంలోనే ల్యాండ్ పుల్లింగ్ అని చెప్పనేసి 30,000 ఎకరాలు తీసుకున్నప్పటికీ ఇంకా కాదు అని చెప్పి ఇంకా ఎక్కువ భూములు కావాలని చెప్పని ఎవరైతే తన సంబంధికులకి భూములు పీక్కున్నారో, భూములు అక్కడ ఉన్నటువంటి భూములు వారంతా దోచేశారో, ఇంకా కూడా ల్యాండ్ పుల్లింగ్ అనే ఒక పదంతో ఈరోజు 50,000 ఎకరాలు పీక్కోవాలనే ఒక ఆలోచనతో ఈరోజు రాజధాని భూమి రైతుల యొక్క భూములు లాక్కోవడం మనందరూ కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు రాజధాని యొక్క రైతులు అక్కడ భూమి ఇవ్వలేకపోతే అక్కడ ఉన్నటువంటి రైతుల్ని అన్ని విధాలుగా కూడా బెదిరిస్తూ ఉన్నారు. అంతేకాకుండా అక్కడ దగ్గరలోనే కొండవీటి వాగు అనే ఒక వాగు ఉంది. అక్కట్లో నుంచి ఆ వాగు నుంచి వారి యొక్క భూముల్లోకి నీళ్ళన్నీ కూడా తరలించి వాళ్ళందరూ కూడా భయభ్రాంతులు గురి చేసి ఈరోజు వారి యొక్క భూములన్నీ కూడా పీక్కోవడం మనందరూ చూస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రతి ఒక్క అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఏదైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా విన్నవించుకోవడం చూసాం. కలెక్టర్ గారిని అయితే జేసీ గారిని వాళ్ళందరూ కూడా వారికి రిప్రజెంటేటివ్ ఇచ్చా కూడా వాళ్ళందరూ కూడా పట్టించుకునే పరిస్థితి ఈరోజు మనందరూ కూడా చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఏదైతే ప్రజలకి అదేవిధంగా ప్రజానీకానికి అండగా ఏ పార్టీ ఉంటుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని గ్రహించి అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఉండవల్లి రైతులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు వచ్చి విన్నవించుకోవడం కూడా మనందరం కూడా చూసాం. అందులో భాగంగా అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాజీ మినిస్టర్ని, ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్సీని ఒక కమిటీ వేసి అక్కడ ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేయాలని చెప్పి ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. వారందరూ కూడా కలిసి అక్కడ ఉన్నటువంటి రైతుల్ని కలుపుకొని ఏదైతే ఉండవల్లిలోని అక్కడ ఉన్నటువంటి భూములు పరిశీలిద్దామని చెప్పి పోతే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నారా లోకేష్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన వారైతే వాళ్ళ ఆదేశాల మేరకు అక్కడ ఉన్నటువంటి టీడీపీ గుండాలందరూ కూడా అక్కడికి వచ్చినటువంటి రైతుల్ని అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కూడా ఒక హత్యా ప్రయత్నం చేయాలని చెప్పి ఒక కుట్రలో భాగంగా ఈరోజు అక్కడికి వచ్చి వారిపైన రాళ్లతోనూ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఆయుధాలు ఉన్నాయో ఆ ఆయుధాలను కూడా దాడి చేయడం కూడా మనందరూ కూడా చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా అక్కడే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళందరిపైన కూడా దాడులు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, ప్రజల పక్షాన ఫైట్ చేయడం తప్ప అని అడుగుతూ ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. రైతుల పక్షాన అదేవిధంగా ప్రజల పక్షాన ఫైట్ చేస్తే వారిపైన కేసులు పెట్టే ప్రయత్నం లేదా దాడులు చేసే ప్రయత్నం మనందరం చూస్తాము. ఆ దాడుల్లో భాగంగా అక్కడ ఉండవల్లనే కాకుండా అనంతపురంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా దాడులు జరిగే పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మనందరికీ మనం ఒకటే గ్రహించాలి, మన రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు. ఆమె ఏం చేస్తుందంటే ఆమె ఏమన్నా కూడా ఒకసారి మనం హోమ్ మినిస్టర్ గారిని ప్రశ్నిస్తే ఎస్సీ కార్డు బయట తీస్తారు. అమ్మా నీకు ఒకటే చెప్తున్నాం, ఎస్సీ అయ్యిండొచ్చు కాదని లేదు, కానీ నువ్వు ఎస్సీ మహిళనే ఉంటావు. ఇప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మహిళ పురుషుడానే కాదమ్మా ఈ రాష్ట్రాన్ని ఎక్కడా కూడా దాడులు జరగకుండా పర్యవేక్షించే పరిస్థితి నీకుందని చెప్పి తెలియజేస్తున్నాం. మననే చూసాం, ఒక ఎస్సీ యువకుడు క్రాంతి కుమార్ అని చెప్పి సూసైడ్ చేసుకుంటే పోలీసులు అరాచకాలు తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటే ఆయన కూడా మీ పార్టీకి చెందిన వ్యక్తి. అదే కాకుండా ఎంఆర్పిఎస్లో మంచి యాక్టివ్గా ఉండే వాళ్ళ తండ్రి గారు కూడా యాక్టివ్ ఉండే వ్యక్తి. వారి కొడుకు సూసైడ్ చేసుకుంటే వాళ్ళని ఇంతవరకు నువ్వు పరామర్శించిన పరిస్థితి లేదు, వారికి న్యాయం జరిగే పరిస్థితి లేదు. అక్కడ కూడా అదేవిధంగా ఎవరైతే లాకప్ డెత్ అయిన సాయి కృష్ణ అనే వ్యక్తి, మేము లాకప్ గురించి మాట్లాడితే నువ్వు మేకప్ గురించి మాట్లాడతావు, మేకప్ గురించి మాట్లాడి దాన్ని డైవర్షన్ చేస్తావు. ఈ విధంగా నీ పాలన ఉంది. అంతేకాదు ఏదైతే నిన్న తాడిపత్రుల ఘటన చూస్తూ ఉంటే నిన్న మేము శాంతియుతంగా అక్కడ పోయి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి ఒక నిరసన కార్యక్రమం చేపడతామని చెప్తే మా పైన కేసులు కట్టారు. మేము ఒకటే అడుగుతున్నాం పోలీసు వారికి, ఆ రోజు ఎవరైతే ఒక జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారో ఆ రోజు మీ స్టేషన్ ముందరకి వచ్చి స్నానం చేసి ఒక నిరసన తెలియజేస్తే ఆయన పైన చిన్న పెట్టి కేసు కూడా పెట్టలేకపోతున్నారు. ఈరోజు ఆయన మాట్లాడే తీరు ఏ విధంగా ఉందంటే, మా అధ్యక్షుడు ఎవరైతే జిల్లా అధ్యక్షుడు ఉన్నారో ఆయన ఏ క్వశ్చన్తో మాట్లాడితే నా కొడకల్లారా నీ అమ్మ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అదే విధంగా ఒకటే చెప్తున్నాం, నీకు కాటికి కాలు చాపావు, నువ్వు 5 మంది స్నానం చేపిస్తే కూడా నువ్వు స్నానం చేసుకోలేని పరిస్థితి నీకుంది.
పోలీసు ఒకటే చెప్తున్నాం, అలాంటి వ్యక్తి నా కొడకల్లారా నీ అమ్మ అని చెప్పి తిట్టినప్పుడు కూడా ఆయన పైన చిన్న కేసు పెట్టే పరిస్థితి కనపడటంలే. మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఇప్పుడు మీరు ఏదైనా ఏం ధైర్యం అని చెప్పి అని చూస్తా అంటే ఒకటే ధైర్యం ఆయనకి, మేము పోలీసు వారు ఉన్నారు, మాకు అధికారం ఉంది, పోలీసు వారితో మేము ఏమైనా చేయవచ్చని ధైర్యం ఉందేమో. రాబోయే రోజుల్లో కూడా మాకు టైం వస్తుంది. ఆ టైం ఎవరైతే విర్రవిగారో వాళ్ళందరికీ చెప్తా ఉన్నాం, రాబోయే రోజుల్లో మేమైతే దెబ్బలు తిన్నాం తట్టుకుంటాం, కానీ రాబోయే రోజుల్లో కూడా రిపీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మేము ఒకటే చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఎన్ని కేసులు పెట్టినా మేము తట్టుకుంటాం. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.